దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్స్ వర్తించవంటూ వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని దళిత క్రైస్తవ వేదిక విజ్ఞప్తి చేసింది. ఓ రిపోర్ట్. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లను ఎత్తివేస్తూ వచ్చిన తీర్పును పునః పరిశీలించాలని క్రైస్తవ ఆధ్యాత్మికవేత్త రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ జిబి ఫ్రాంక్లిన్ విమర్శించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీనికి స్పందిస్తూ దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన గుంటూరు నగరంలోని ఎల్ఏఎం స్కూల్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సభకు సంఘీభావంగా శుక్రవారం ఉదయం మంగళగిరిలోని ప్రెస్ క్లబ్లో దళిత క్రైస్తవ ఐక్య వేదిక ప్రతినిధులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జిబి ఫ్రాంక్లిన్ మాట్లాడుతూ ఆర్టికల్ 341 రాజ్యాంగ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించి జాబితాను రూపొందించారని గుర్తు చేశారు. హిందువులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 1950 ఆర్డినెన్స్లో అంశాన్ని పొందుపరిచారని అన్నారు. మిగతా కులాలను తప్పించారని విమర్శించారు. మత ప్రమేయం లేని ఆర్టికల్ 25 ప్రకారం భారత రాజ్యాంగం అనేది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగం అన్నారు. మతంతో ఏ విధమైన సంబంధం లేకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఎస్సీ అంటే హిందూ కుల సంబంధీకులు అని అనుకోవద్దని తెలిపారు. ఇప్పటికీ సుప్రీంలో దీనిపై కేసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. వివక్షతకు కారణమైన 1980 ఆర్డినెన్స్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవ హక్కుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ కన్వీనర్ రత్నశ్రీ మాట్లాడుతూ దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం అని అన్నారు. దళిత క్రైస్తవుల హక్కులపై న్యాయ వ్యవస్థల వేటు సరికాదని విమర్శించారు. ఇందుకు నిరసనగా గుంటూరులో ఈ నెల 20వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు అన్ని సామాజిక వర్గాల వారు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మూమెంట్ అండ్ పీస్ జస్టిస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ యూసఫ్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల డిమాండ్ల సాధనకు మే 20వ తేదీన గుంటూరు నగరంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం నాయకులు జేవి రాఘవులు మాట్లాడుతూ దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. మతం వేరు, కులం వేరు, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఇష్టమైన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ పౌరులకు ఉంటుంది అని పేర్కొన్నారు. మతం, కులాన్ని కలిపి దుర్మార్గమైన చర్యలకు తెరతీస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో 1950 ఆర్డినెన్స్ను తక్షణమే రద్దు చేయాలన్నారు. క్రిస్టియన్ మతంలోకి వస్తే బీసీ అంటూ పేర్కొంటున్నారని, ఈ విధానం పోవాలని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో పాస్టర్స్ అసోసియేషన్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు పాస్టర్ పి తిమోతి, దళిత క్రైస్తవ జేఏసీ సభ్యులు మదిర శేషయ్య, సికా సురేష్, ప్రాతూరి సహదేవ్, ఫాదర్ చిన్నపరెడ్డి, కె సురేష్, ఏవిఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో జరిగే బహిరంగ సభ ఆహ్వాన పత్రికలను ఈ సమావేశంలో ఆవిష్కరించారు. ఆర్టికల్ 341 రాజ్యాంగ చట్టం ప్రకారము షెడ్యూల్డ్ కులాల ఒక జాబితాను తయారు చేశారు. అందులో దాదాపుగా 1280 కులాలు ఉన్నాయి. షెడ్యూల్డ్ అంటే ఒక జాబితాలో ఉన్న కులాలు అనే తప్ప షెడ్యూల్డ్ కులాలు అంటే మతానికి సంబంధించిన వాళ్ళు కాదు అని గమనించాలి మొట్టమొదటిదిగా. ఎందుకంటే రాజ్యాంగ ప్రారంభంలో కొన్ని కులాలను వాళ్ళు సంవత్సరాల తరబడి అంటే వందల సంవత్సరాల తరబడి అణగారి, అదేవిధంగా అంటరానితనంతో ఆర్థికంగా విద్యా సంబంధమైన బలహీనతలు కలిగి జీవిస్తూ ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక షెడ్యూల్డ్గా తయారు చేశారు. ఆ షెడ్యూల్లో ఉన్న వాళ్ళే షెడ్యూల్డ్ కులాలు. ఆ రోజున మతముతో నిమిత్తము లేకోకుండా అందరికీ రిజర్వేషన్స్ ప్రారంభమయ్యాయి. అయితే 1950లోనే 6 నెలల తర్వాత రాష్ట్రపతి ఎస్సీ ఆర్డర్ను ఒకదాన్ని ఆగస్టులో ప్రారంభించి అందులో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించిన స్థాయిలు, రిజర్వేషన్లు కేవలము హిందూ మతానికి సంబంధించిన వాళ్ళకే వర్తిస్తాయని హిందూ మతానికి పరిమితం చేశారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఏ కారణాల చేత తప్పించారో తెలియదు, కానీ ఉద్దేశపూర్వకంగానే తప్పించి ఉంటారు అనేది ఆయా పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది.
అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది షెడ్యూల్డ్ కులములో ఉన్న వాళ్ళందరూ కూడా వందలాది సంవత్సరాలుగా వివక్షతకు గురి అవుతూ ఉన్నవాళ్లే. వాళ్ళలోనే కొంతమందిని క్రైస్తవులని మరికొన్ని 75 సంవత్సరాలు ఇంకా వివక్షతలో కొనసాగించారు ఇప్పటి వరకు. వాస్తవానికి షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత కొంతమంది బెటర్ అయ్యారు అని అనుకుంటే, ఈ క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళు పూర్తిగా ఇంకొక 75 సంవత్సరాలు వెనకబట్టడానికి కారణమయ్యింది ఈ 1950 ఎస్సీ ఆర్డినెన్స్. వాళ్ళు క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా, ఎవరైనా సరే అందరూ వందలాది సంవత్సరాలుగా వివక్షతకు గురి అవుతూ ఉన్నవాళ్లే. ఈ కాలమంతా కూడా వాళ్ళను ప్రక్కకు తప్పించేశారు. అయినా కూడా వాళ్ళు అర్హులు, ఈ రోజుకు కూడా అర్హులు. కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించి వచ్చిన 1950 ఆర్డినెన్స్ని మొట్టమొదటిదిగా రద్దు చేయాలి. రెండవదిగా మత ప్రమేయము లేని ఆర్టికల్ 25 ప్రకారము మన భారత రాజ్యాంగం అనేది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం కాబట్టి మతముతో ఏ విధమైన సంబంధం లేకుండా ప్రభుత్వము రావాల్సిన రాయితీలు కానీ, ప్రభుత్వం ఇవ్వవలసిన స్థానాలు కానీ ఇవ్వవలసిందే తప్ప అంతకుమించి క్యాస్ట్ అంటే ఏ మతములోనైనా సరే ఉన్న ఆ గ్రూప్లో ఉన్న కులస్తులందరూ. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మేజర్ క్యాస్ట్ వచ్చేటప్పటికి మాలా, మాదిగా వీళ్ళే కనిపిస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కదలి రావాల్సిందే. మనము 341 ఆర్టికల్ 14, 15, 17, 25 ఆర్టికల్స్ మీద మనము అవగాహనలోనికి రాగలిగినట్లయితే, ఆ ప్రదేశానికి వెళ్ళి మనము వాళ్ళ ద్వారా దాని మీద అవగాహనను తీసుకొని చైతన్యము కాగలిగినట్లయితే డెఫినెట్గా ఈ భారతదేశంలో ఈ మత సంబంధమైన రిజర్వేషన్లు కాకుండా మత ప్రమేయం లేని రిజర్వేషన్స్ని సాధిస్తాము. అందులో అనుమానం లేదు. మీరందరూ సహకరించినట్లయితే భారతదేశంలో రాజ్యాంగ చట్టం ప్రకారం ఏదైనా సాధించడానికి ఎవరికైనా అవకాశం ఉంది. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మరి అందరూ కూడా ప్రత్యేక విధంగా మరి మే నెల 20వ తారీఖు 2026 గుంటూరు LEM స్కూల్ గ్రౌండ్స్లో లార్జ్ సెంటర్లో మరి ప్రత్యేక విధంగా ఒక సభను ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సభలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఒక అవగాహన రావాలి. మరి ఈ షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి కులాల వారందరికీ కూడా ఈ చట్టం గురించి అవగాహన రావాలి. ఈ చట్టంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా వాళ్ళకి తెలియపరిచి మరి దీంట్లో ఉన్నటువంటి ఏదైనా దురుద్దేశం కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఆ రోజున పెద్దలందరి చేత మాట్లాడబోతూ ఉన్నారు. కాబట్టి మా పెద్దలు చెప్పినట్లు అన్ని కులాల వారు మరి ఈ ప్రత్యేకమైనటువంటి బహిరంగ సభలో పాల్గొనాలి. ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు, తర్వాత ముఖ్య వక్తగా ప్రొఫెసర్ కాసిం గారు, తర్వాత గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు రెవరెంట్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య గారు, మరి గౌరవ అతిథులుగా రైట్ రెవరెంట్ ఎస్ జోహన్ బాబురావు గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సభకి ఆహ్వానిస్తున్నాం. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మరి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంగా వ్యతిరేకం, దళిత క్రైస్తవ హక్కులపై న్యాయస్థానాల వేటు. సుప్రీంకోర్టుకి ఇది చాలా వ్యతిరేకం అండి. సరే, చెప్పాల్సినంత సార్ వాళ్ళు చెప్పేశారు. ఈ నెల 20వ తారీఖు గుంటూరులో LEM స్కూల్ గ్రౌండ్లో లార్జ్ సెంటర్లో పెట్టారు. దానికి మేమందరం కూడా సహకరిస్తాం. ఇక్కడి నుంచి కూడా మేము వస్తామండి. ఇంకో విషయం ఏంటంటే సార్, అసలు ఇది ముందు మనం దళిత క్రైస్తవులు సుప్రీంకోర్టు ఇచ్చారు అది అంటున్నారు. ఓకే, ముందు మనం ఇక్కడ బతికుండాలండి. బతికుంటే మనం ఏమైనా సాధించగలుగుతాం. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, దళితులు కానీ ఎంతమందిని చంపేశారో మీరు చూడండి, హిస్టరీ తీసి. దాని గురించి మీరు మాట్లాడట్లా. రాబోయే 2027, 29లో మీరు ఇక్కడ కూర్చోవాలంటే అక్కడున్న ప్రభుత్వాన్ని గద్దె చేస్తే మీరు ఇక్కడ కూర్చుంటారు. లేకపోతే ఇక్కడ కూడా కూర్చుంటానికి వీలు లేకుండా పోయిద్ది. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి.
మొన్న ఎలక్షన్ అయ్యిందో లేదో ఆ దీదీని అందరినీ కొట్టి ఇచ్చేసారు. మీరు రాజ్యాంగాన్ని ఎటు తీసుకెళ్ళిపోతున్నారు? అంబేద్కర్ రాజ్యాంగం రాసింది మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమని చేస్తున్నారు? వాళ్ళకి ఎస్సీలుగానే కొనసాగించాలనేటువంటి అంశం మీద రేపు గుంటూరులో 20వ తేదీ జరుగుతున్నటువంటి బహిరంగ సభకి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మా పక్షంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగమే తీవ్ర ప్రమాదంలో ఉంది. రాజ్యాంగ యంత్రంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఇవాళ పక్కకి నెట్టివేయబడుతున్నాయి, పరిగణలోకి తీసుకోవట్లేదు. అందులో ముఖ్యంగా ఈ దళితులకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్ చట్టం, ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్లు కల్పించారు భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. దేనికి కల్పించారు? ఈ దేశంలో అట్టడుగునున్నటువంటి ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలి అని అంటే వాళ్ళకి విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ ఉద్యోగాల్లోనూ ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడం ఒకటే మార్గం అని చెప్పారు. దేశం వ్యాప్తంగా మనం చూసినట్లయితే క్రైస్తవుల మీద ఎక్కడ చూసినా దాడులు, అనైతికమైన క్రియలు చేస్తూ అణగారిన వర్గాలను ఇంకా అణిచివేట చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నది. ఇది చాలా మానవతాహీనులు చేసే పని, మానవత్వం లేని మూర్ఖులు చేసే పని. క్రైస్తవుల్ని ముస్లింలని అనగదొక్కాలని, వాళ్ళు భారతీయులే, భారతదేశంలో పుట్టారు, భారతదేశంలో పెరిగారు. మతము అనేది మనసుకు సంబంధించింది. మన మనసులో ఉన్న ఆధ్యాత్మికతను స్మరించుకోవటం కూడా నేరం కింద భావించి ఆ రోజు మరి 1950 రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకారం మతము పుచ్చుకోగానే, అది కూడా క్రైస్తవత్వం పుచ్చుకుంటేనే, వేరొక మతంగా క్రైస్తవత్వం పుచ్చుకుంటే వాడి కులం రద్దయిపోతుంది అనేది. పుట్టుకతో వచ్చిన కులం ఎప్పుడు కూడా పోదు, పుట్టుకతో వచ్చిన రంగు పోదు, పుట్టుకతో ఉన్న రూపం పోదు. కానీ ఇది కేవలం ఒక ఎస్సీ వర్గానికి సంబంధించిన దాని మీద చేయటం అనేది చాలా అనైతికమైన చర్య. దీని విషయంలో ఓట్లు అడగడానికి వస్తారు నాయకులు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మత స్వేచ్ఛను కల్పించాలి, రాజ్యాంగాన్ని కాపాడండి. రాజ్యాంగం అనేది భారతదేశంలో పౌరుడుగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథం లాంటిది. ఆ రాజ్యాంగాన్ని కూడా కాలదొక్కుతూ కాళ్ళ కింద తొక్కే పని చేస్తున్నట్టు ఉన్నది ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి. ఆర్టికల్ 25 మనకు చెప్తుంది మత స్వేచ్ఛ. మనం ఎక్కడైనా సరే ఏ దేవుడినైనా ఆరాధించుకునే మత స్వేచ్ఛ ఉంది. కానీ ఆ దేవుడిని ఆరాధిస్తే మాత్రం మీకు పనిష్మెంట్ అన్నట్టుగా కేవలం ఒక ఎస్సీ వర్గాన్ని అణిచివేసే ఈ క్రియ మాత్రం చాలా తప్పు. ప్రైజ్ లార్డ్. నా పేరు మదర్ శాషియా. రేపు జరిగే బహిరంగ సభకి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. ఈరోజు మంగళగిరి పట్టణంలో మరి గౌరవనీయులు తిమోతి గారి ద్వారా మనందరిని ఏర్పాటు చేసి పిలవటం చాలా సంతోషం. అన్నిటి మించి మరి ఎలక్ట్రానిక్స్ మీడియా పాత్రికేయుల ద్వారా మేము మనవి చేసేది ఏంటంటే, మేము ప్రభుత్వానికి కానీ న్యాయస్థానానికి కానీ వ్యతిరేకం కాదు. మాకున్నటువంటి సమస్యని అన్ని రాజకీయ నాయకుల ద్వారా కానీ, దళిత సంఘాల ద్వారా కానీ, తర్వాత క్రైస్తవ సోదరుల ద్వారా కానీ ఏదైతే రాజ్యాంగం మాకు హక్కులు కల్పించో దాన్ని మేము అడుగుతున్నాం. క్రైస్తవుల్ని దళిత క్రైస్తవులుగా గుర్తించి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయకుండా దాన్ని పరిశీలించాలని చెప్పి, మరి నిన్నటి దినాన గుంటూరులో మరి ముస్లిం సోదరులు చాలామంది పెద్దలు వచ్చి మరి వారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది.